హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ప్రతిసారి ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఆ ప్రయాణంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఆ అనుభవం అనేది అలాగే వదిలిపెట్టకుండా మనం చేస్తూ ప్రకృతి వ్యవసాయం ఎలా ఉంటుంది అంటే చూడడానికి మాత్రమే బాగుంటుంది. చేస్తేనే వాటి విలువ, వాటి కష్టాలు అన్ని అనుభవం అనేది తెలుస్తుంది. అందుకే ఒకసారి చూడండి, చెయ్యండి, తెలుస్తుంది మీకు. ఊరికే అనడం కాదు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మోడల్స్ ఇవి. అయితే ఈ మోడలు మన నేలను బట్టి మనం మోడల్స్ వేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది జీవామృతానికి ప్లాస్టిక్ సంచిలో గ్రో బ్యాగ్ ఈ విధంగా కట్టి వాటిలో జీవామృతం తయారు చేసి పెట్టారు. అసలు చాలా బాగా అనిపించింది. ఒక విజిట్ చేశామంటే దానిలో ఏదో ఒక అనుభవం చూసి నేర్చుకొని ఉంటూ ఉండాలి. అదేవిధంగా ఇందులో అన్ని రకాల విత్తనాలు, అన్ని రకాల పంటలు ఉన్నాయి. ఎలా ఉందో మీరే చెప్పాలి. ముఖ్యమైన పంట మామిడి ఇందులో. అయితే ఏ గ్రేడ్‌గా రెండు విధాలుగా ఉంది. ప్రధాన పంట ఉంది, అంతర పంటలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏటీఎంగా పరిగణించుకోవచ్చు, ఏ గ్రేడ్‌గా పరిగణించుకోవచ్చు. సార్ వాళ్ళు దీన్ని ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నారు, అది విందాము. దీంట్లో మనకి ఇంకా మీరేమైనా గమనించినారా? క్రాప్స్ ఇస్తున్నాం. అలానే కాకోకుండా మనకు రైతుకు ఆదాయం కలగాలంటే ఈ డిఫరెంట్గా ఎందుకు పెట్టుకుంటున్నామంటే, మనకు ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మామిడి పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరానికి ఒకటి రెండు వస్తాయి. లేదు వంగ పెట్టినాం అనుకోండి, 3 నెలలకు 4 నెలలకు వస్తుంది. మనకి సంవత్సరం పాటు కూడా వస్తుంటుంది. కానీ మనకు ఆదాయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఆకుకూరలు ఏవైతే పెడతామో ఫస్ట్ మెంతికూర కానీ ఏవైతే ఉన్నాయో మనకి వారం రోజులు, 10 రోజులు, 20 రోజుల నుంచి 15 రోజుల నుంచి మనకు ఆకుకూరలు స్టార్ట్ అయిపోతాయి, తీసేసుకోవచ్చు. దాని తర్వాత మనకు పెట్టారు కదా, ఏమంటారు మీరు, మొట్టికాయ అంటారు ఏమంటారు, అవి వచ్చేసి 20 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ఆకుకూరలో 15 డేస్ అట్లా స్టార్ట్ అవుతుంది. ఈ మొట్టికాయ ఏదైతే ఉందో 20 డేస్ కరెక్ట్ పెట్టుకుంటే, మనము కరెక్ట్ క్రాపింగ్ చూసుకుంటే 20-25 డేస్ నుంచి మనకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. అంటే ఆదాయం స్టార్ట్ అయిపోతుంది. 20-25 డేస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకు ఏవైతే గడజాత అని చెప్పాం కదా, అది కూడా మనకు ముల్లంగి ఎందుకు పెట్టుకుంటామంటే 45 డేస్ నుంచి ముల్లంగి వస్తుంది. దాని తర్వాత మనకు బీట్రూట్ ఎప్పటికి వస్తుంది? 60 డేస్కి వస్తుంది. దీని తర్వాత మనకు కూరగాయలు వస్తాయి. ఇప్పుడు మనకి ఏవైతే అనుకుంటాం, టమాటా కానీ, వంగ కానీ, మిరప, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక అందరితో వస్తుంటాయి. దాని తర్వాత మనకు క్యారెట్ వచ్చేసి ఎంత వరకు వస్తుంది తెలుసా? అది 3 మంత్స్ మీరు వాళ్ళ తర్వాత స్టార్ట్ అయ్యింది. కనుక మనం నిరంతరం ఆదాయం వస్తుంటాయి కనుక ఇట్లా డిఫరెంట్ చేసుకోవాలని చెప్పారు. దాంతోపాటు పెద్ద మొక్కలు ఉన్నాయి కదా, పెద్ద మొక్కలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు రైతుకి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏటీఎం మోడల్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే కంటిన్యూగా నిరంతరం ఆదాయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆదాయంతో పాటు మన భూమిని కూడా బాగుపరచుకోవాలా. వేరు వ్యవస్థలు డిఫరెంట్ ఉంటాయి. వాటి ద్వారా మనకు లోపల భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మన భూమిని ఉళ్ళబార్చడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకి ఏవైతే పైన వేస్తుంటాం ఐడియా ఉందో, దీనికి భూమికి ముఖ్యంగా కావాల్సిన పోషకాలు ఏంటో తెలుసా? మామూలు మనకు నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఏవైతే ఎంతైతే భూమికి మేలు చేస్తాయో అంతకంటే కూడా ముఖ్యంగా మనం మేలు చేసేది అంటే సూర్యరశ్మి, గాలి, నీరు. ఇదే మనకు ప్రధానంగా మనం ఇవ్వాల్సిన దానికంటే కూడా భూమికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో మనం ఇచ్చేది మహా అయితే 10-15% మాత్రమే మనం ఇస్తాం. ఎక్స్ట్రా ఏవైతే ఇస్తున్నామో మిగతాది అంతా కూడా భూమిలో ఉన్నటువంటి కర్బనం తెలుసా? ఐడియా ఉంది కర్బనము. ఆ కర్బనాన్ని ఆటోమేటిక్గా పెంచామంటే మనకు గాలిలో కర్బనం ఉందనుకోండి, ఏమైతుంది తెలుసా? మొక్క బలంగా కర్బనము మనకు కార్బన్ అంటారు. కార్బన్ గాల్లో పెరిగింది అనుకోండి పర్సంటేజ్, ఏమైతే తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ మనకు 0.004% పెరిగింది. ఇప్పుడు వాతావరణం హీట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? తర్వాత మనకు అతివృష్టి, అనావృష్టి ఎందుకు వస్తుంది తెలుసా? ఈ కార్బన్ శాతం పెరిగిపోయింది. పైన మనకు ఓజోన్ లేయర్ కూడా దెబ్బతినింది. మనకు హీట్ అనేది పెరిగిపోతుంది. మనకు ఏదైతే రాను ఎండాకాలంలో మనకు 50 డిగ్రీస్ వచ్చాయి తెలుసా? అంత డిగ్రీస్ ఎందుకు వస్తున్నాయంటే వాతావరణంలో కార్బన్ శాతం పెరిగింది. అదే కార్బనాన్ని మనం భూమిలోకి పంపించగలిగితే మొక్క ద్వారా, ఆ కార్బనం భూమిలో పెరిగితే ఏమవుతుందంటే 1% కార్బనాన్ని పెంచితే 8 లీటర్స్ వాటర్ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. కార్బనం పైన గాల్లో ఉంటే మనకు నష్టం, భూమిలో ఉంటే మనకు ఉపయోగం. అలా ఉపయోగపడాలంటే మొక్కలు ఉండాలి. ఎలా పంపించగలం మన కార్బన్ని? మనకి గాలిలో ఉన్నటువంటి కర్బనాన్ని, వాతావరణంలో ఉన్నటువంటి కర్బనాన్ని మొక్కల ద్వారా మాత్రం భూమిలోకి వెళ్లించగలము. మనకు ఆల్రెడీ వర్షాలు లేవు అని అనుకుంటారు జనాలు. మీరు లాస్ట్ డెకేట్స్ అంటే మనకు ఒక 100 సంవత్సరాల డెకేట్స్ తీసుకుంటే 15 ఏళ్ళుగా మీరు ఉపయోగించుకొని చూస్తే కూడా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. లాస్ట్ 10-20 సంవత్సరాల నుంచి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే వర్షాలు లేవు, వర్షాలు పడడం లేదనుకుంటున్నాం. వర్షాలు పడుతున్నాయి కానీ మన భూమి హోల్డింగ్ కెపాసిటీ అంటే మనకు పట్టి ఉంచేటువంటి గుణం భూమి కోల్పోతుంది. పన్న నీరు వృధా అయిపోతుంది అనమాట. పన్నీరు పన్నట్టుగా పక్కకి వెళ్ళిపోతుంది. నేల
కోతకు గురవుతుంది, అంటే మనకు బయటికి వెళ్ళిపోవడానికి సహాయపడుతుంది. దానిపైన ఉన్నటువంటి భూమిని 1 ఇంచు భూమి ఉంది కదా, అది తయారు కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. 1 ఇంచు పైన భూమి తయారు కావాలంటే అటువంటి 1 ఇంచు కాదు, మనకి 1 సంవత్సరంలో ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుందా 1 హెక్టార్లో అంత భూమి నీళ్ళ అంటే మనకు సాయిల్ ఎరోషన్ అంటే మామూలుగా మనకు కోత ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, వేస్ట్గా వెళ్ళిపోతుంది. అది జరగకుండా ఉండాలంటే మన చుట్టూ కూడా వాటర్ క్రాప్ వేసుకోవాలా, మొక్కలు పెంచుకోవాలా. సముద్రాల సైడ్ ఉంటాయి కదా, సముద్రం పక్కన కూడా మనకు రాళ్లతో తర్వాత పక్కన ఏముంటాయి తెలుసా, అడవులు పెంచుతారు. చెట్ల ద్వారా మనకు ఆగిపోతాయి అన్నమాట. ఆ వాటర్ అనేది సముద్ర వాటర్ని ఆపగలిగేది. మన భూమిలో ఉన్నటువంటి ఈ మొక్కలు ఆపలేవా మనకు వాటర్, వర్షం పడిన అన్నిటిని ఉంచుకోగలవు కదా. కనుక మనం మొక్కలు పెంచుకోవాలా, ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే మనం భూమి బాగుంటుంది, మనకు ఆదాయం కూడా వస్తుంది. దానికోసం అని చెప్పేసి మనకి ఇవి ఏటీఎం మోడల్ కానీ 5 లేయర్ కానీ ఏది ఇది అందరూ పాటించాలి. ఇది డ్రమ్ములు మనకు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి ఖచ్చితంగా జీవామృతం ప్రతి ఫీల్డ్ దగ్గర మ్యాండేట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా పాలిథిన్స్ పెట్టుకొని జీవామృతం అనేది చేసుకోవాలి. ప్లాస్టిక్ కదా అది చేయొచ్చా? డ్రమ్ కూడా ప్లాస్టికే కదా, కాబట్టి మీకు డ్రమ్ములు మీకు అందుబాటులో లేకపోయినా రైతులు ఒప్పుకోరు కాబట్టి మీరు ఏ పంటలు వేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా పాలిథిన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? అందరికీ ఉన్నాయా సార్? నేను ఐసీఆర్టీగా పనిచేస్తాను సార్. ఈ ఫీల్డ్ వచ్చేసి ఎకరా 15 సెంట్లు సార్. నలుగురు ఐసీఆర్టీ తీసుకున్నాను సార్. భాగం వచ్చేసి తర్వాత ఫస్ట్ విత్తులు ఇచ్చాం సార్. ఎప్పుడంటే సెప్టెంబర్ నుంచి 3-4 సార్లు ఇచ్చాం సార్. వర్షం పడుతుంది, వేసేటప్పుడల్లా వర్షం పడి మాకు ఇబ్బంది పడింది సార్. లాస్ట్ వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ మేము నాటుకున్నాం సార్. ఒక 20 రోజుల తర్వాత పెద్ద వర్షం వచ్చి సార్ చెట్లు అయినా కూడా మంది ఇట్లే బాగానే వచ్చి కలుపుతో 3 సార్లు 4 సార్లు ఇబ్బంది పడినాం సార్. ఫస్ట్ ఘనజీవామృతం వేసుకున్నాం సార్. తర్వాత జీవామృతం తయారు చేసి సార్ ఫస్ట్ పారించినాం సార్. తర్వాత మొక్కకు పోసినాం సార్. మరి స్ప్రేయింగ్ కూడా చేసినాం సార్. తర్వాత నీమాశ్రము, బ్రహ్మాశ్రము, గ్రోతింగ్కి వచ్చేసి కోడుగుల నిమ్మరసం కోడుగులు చేసినాం సార్. పంచగవ్య, చాపకాశం ఎలా వాడినాం సార్. గోంగూర వచ్చేసి సార్ బాగా గోంగూర అయితే మేము అమ్ముకోలేదు సార్. 200-300 కట్టాలి సార్. నా వరకు 300 కట్టలు అమ్ముకున్నాను సార్. తర్వాత ఐసీఆర్ కంపెనీ సార్. నలుగురు అమ్ముకున్నారు. మళ్ళీ కూడా విషయం చేశారు సార్. పాలకూర కూడా వచ్చింది సార్. వింటున్నారా మీరు అందరూ? మోడల్ ఏమిది? ఏటీఎం మోడలే సార్. మేము బెడ్లతో మాకు ఇబ్బంది ఉందని మేము కాల్ వేసుకున్నాం సార్. ఈ ప్యాడీ ఏరియాలలో మీరు కలుపు రాకుండా అంటే ఖచ్చితంగా మంచిగానే మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏదైనా కానీ హై మోడల్స్ వచ్చేటప్పటికి కంపల్సరీ కలుపు నియంత్రణ అనేది కంపల్సరీ కావాలి. కలుపు నియంత్రణ కావాలంటే ఏం చేయాలి? మంచి చేసుకోవాలి. మీరు చిక్కగా పంటలు వేసుకోవాలా, లేదంటే ఖచ్చితంగా మంచిగా అనేది మెయింటైన్ చేయాలి. మీరు లైవ్ మంచిగానే చేయండి, లేదంటే స్టా మంచిగానే చేయండి. బెండ వచ్చి సార్. బెండ పంటలు ఏం వేసినారు, ఎట్లా వేసినారు, వీళ్ళకి ఒక పద్ధతి చెప్పు. ఈ పద్ధతి గురించి సార్ సాల్ మార్చి సాల్ సార్. ఒకసారి బెండ, ఒకసారి వంకాయ, ఒకసారి మక్క, ఒకసారి టమోటో, మొక్కజొన్న, బార్డర్ కాప్ వచ్చేసి కాకర, బీర, సొర్ర కూడా నాటాం సార్. నొర్ర, అలసంద కూడా ఉంది సార్. ఇప్పుడు వేసినారు ఇది వచ్చేసి సార్ దీనివల్ల ఏ గ్రేడ్ మోడల్ అనుకుంటున్నారా? ఏటీఎం ఏ గ్రేడ్ అంటే మనకు వేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో మనకు ఒక్కొక్క వేరు వ్యవస్థ డిఫరెంట్ ఉంటుంది భూమిలో. మనకు అంటే వేరు వ్యవస్థ ఎంతైతే లోపలికి వెళ్తాదో మనకు పైన ఏదైతే కనపడుతుందో